ఈ మేనిఫెస్టేషన్ అసలు నిజంగా సైంటిఫిక్ ప్రూఫ్ ఉందా? అసలు ఇది నిజంగా సైన్సా, లేదంటే ఇదంతా కూడా ఒక ఫిలాసఫీనా, లేదా ఇదంతా కూడా ఒక నాటకమా, బూటకమా? ఇది మేనిఫెస్టేషన్ నిజమా? మేనిఫెస్టేషన్ అనేది ఇట్స్ అ యూనివర్సల్ ప్రిన్సిపల్, ఇట్స్ అ యూనివర్సల్ లా. క్లాస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు 20 lakhs బిజినెస్ వచ్చిందండి. అందరికీ నమస్కారం. నేను మీ మ్యాజికల్ మంచుల, మేనిఫెస్టేషన్ కోచ్. ఈరోజు మనం సైన్స్ బిహైండ్ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకుందాం. మేనిఫెస్టేషన్ అని అందరూ అంటున్నారు. మరి ఈ మేనిఫెస్టేషన్ అసలు నిజంగా సైంటిఫిక్ ప్రూఫ్ ఉందా? అసలు ఇది నిజంగా సైన్సా, లేదంటే ఇదంతా కూడా ఒక ఫిలాసఫీనా, లేదా ఇదంతా కూడా ఒక నాటకమా, బూటకమా? ఇది మేనిఫెస్టేషన్ నిజమా? సో ఈరోజు వీటన్నిటి గురించి ప్లస్ మీకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనం క్లియర్ అవుట్ చేసుకుందాం మేనిఫెస్టేషన్ గురించి. చాలామంది ఏమనుకుంటున్నారంటే మేనిఫెస్టేషన్ అనేది ఒక సీక్రెట్ మూవీ మనకు 2000లో రిలీజ్ అయింది కాబట్టి అప్పటి నుంచి ఇది ప్రాచుర్యంలో ఉంది, మేబీ అప్పటి నుంచినే ఇది ఉంది అనుకుంటున్నారు. కానీ మేనిఫెస్టేషన్ అనేది ఇట్స్ అ యూనివర్సల్ ప్రిన్సిపల్, ఇట్స్ అ యూనివర్సల్ లా. ఇది ఎటర్నల్గా ఉంటుంది, అంటే శాశ్వతం. ఇది మన పుట్టక ముందర ఉంటుంది, మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ లా. సో మేనిఫెస్టేషన్ అనేది ఇప్పుడు అప్పుడు వచ్చింది కాదు. అండ్ ఇది ఎలా సైంటిఫిక్గా మనం నమ్మాలి? సో మనలాగే ఇలా చాలా లాజికల్ మైండ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ కోసము సైంటిస్ట్ ఏం చేశారు అంటే క్వాంటమ్ ఫిజిసిస్ట్ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. సో దీంతో వాళ్ళు కనుక్కున్నది ఏంటిది అంటే, ఓకే మనం ఏమైతే అనుకుంటామో మన థాట్స్ అనేది అది మేనిఫెస్ట్ అవుతుందనే విషయాన్ని తెలుసుకున్నారు. సో ఈ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటిదో నేను మీకు చెప్తానన్నమాట. సో ఫస్ట్ ఏం చేశారు అంటే వెనకాల ఒక బోర్డు పెట్టారు. బోర్డు పెట్టి ఒక స్లిట్ అంటే ఒక సందులో వీళ్ళు ఏం చేశారంటే కొన్ని బాల్స్ని దాన్ని షూట్ చేయడం మొదలు పెట్టారు. సో మనం ఇప్పుడు ఒకే లైన్ ఉంది కాబట్టి ఒక ప్యాటర్న్ పడింది, అంటే ఒక గీతలాగా ఒక లైన్ పడడం స్టార్ట్ అయింది. ఎందుకంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మనకి ఒకే సందు ఉంది, అందులో నుంచి బాల్స్ వెళ్తున్నాయి, సో ఒక ప్యాటర్న్ పడింది. సో దిస్ ఇస్ నార్మల్, ఇది క్లియర్ ఉంది. సరే ఇప్పుడు మరి ఇంకొక డబల్ స్లిట్ పెడదాము అంటే ఏంటిది, రెండు సందులు ఉన్న రెండు ప్లేట్లు పెట్టారనమాట. ఇప్పుడు బాల్స్ని షూట్ చేయడం మొదలు పెట్టారు. సో వెనకాల ఎలా పడాలి? ఇప్పుడు ఒకటి పెడితే మనకి ఒక గీత పడింది, ఇంకోటి పెడితే 2 గీతలు పడాలి. కానీ ఇక్కడ మ్యాజిక్ జరిగింది. ఆ మ్యాజిక్ ఏంటిది అంటే ఇక్కడ టూ మెనీ ప్యాటర్న్స్ రావడం మొదలైంది. అంటే మనం వేసింది 2 సందుల్లో నుంచి బాల్స్ షూట్ చేయడం జరిగితే 2 లైన్లు బదులు చాలా లైన్స్ వచ్చాయన్నమాట. ఎందుకు ఇన్ని లైన్స్ వచ్చింది, ఇన్ని ప్యాటర్న్స్ వచ్చింది, ఇదేంటి విచిత్రంగా ఉంది అని అనుకున్నారు ఫిజిసిస్ట్. సరే ఇలా కాదు, మనము వాటర్లో వేవ్ ఎక్స్పెరిమెంట్ చేద్దాము అనుకున్నారు. సరే అని మొత్తం వాటర్ ఉంది. సో వాటర్లో ఒక సందులో నుంచి వీళ్ళు బాల్స్ని వదలడం మొదలుపెట్టారు. వెళ్తే అది ఒక వేవ్ వచ్చింది, బికాజ్ దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. కానీ ఈసారి మ్యాజిక్ ఏంటిది అంటే 2 స్లిట్స్ పెట్టారు. 2 స్లిట్స్ పెట్టాక అది వేవ్స్ అనేది మల్టిపుల్గా వస్తుంది, ప్యాటర్న్స్ అనేది మల్టిపుల్ వేవ్స్ వస్తుంది. వీళ్ళకి అర్థం కాలేదు ఫిజిసిస్ట్లకి, అరే ఇదేంటిది 2 స్లిట్లు పెట్టగానే ఇన్ని మల్టిపుల్ మనకి వేవ్స్ వస్తుంది, ఇది ఎలాగా అని అనుకున్నారు. సరే మరి దీనికి ఒక అబ్జర్వర్ని పెడదాం అనేసి ఇలాంటి ఒక కెమెరాని పెట్టారు. కెమెరాని పెట్టి, కెమెరా ఎందుకు పెట్టారు అంటే
అబ్జర్వ్ చేయడానికి. దీన్ని అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు. సో ఈ అబ్జర్వర్ పని ఏంటిది అంటే, సో ఇక్కడ థాట్, ఆ ఇంటెన్షన్ ఏంటిది అంటే, నేను ఇప్పుడు 2 స్లిట్స్ పెడితే 2 లైన్లే రావాలి అనేసి ఈ అబ్జర్వర్ని పెట్టి వాళ్ళు ఈ బాల్స్ని వదలడం మొదలుపెట్టారు. విచిత్రం, వాళ్ళు ఎలా అయితే అనుకున్నారో అలానే 2 గీతలే పడ్డాయి కానీ మల్టిపుల్ పడలేదు. అలానే వేవ్స్లో కూడా టెస్ట్ చేశారు, ఓన్లీ 2 వేవ్సే వస్తుంది, మల్టిపుల్ రాలేదు. ఓహో, అరే మనం మిషన్ పెట్టి, ఒక కెమెరాని పెట్టి మనం అనుకున్నాము, మన ఇంటెన్షన్ ఏంటిది, ఇప్పుడు 2 స్లిట్స్ పెట్టాను కాబట్టి 2 రావాలి అనుకున్నారు. సో ఏదైతే ఇంటెన్షన్ పెట్టుకున్నారో అదే వాస్తవంలోకి జరిగింది. ఇది సైంటిఫిక్ ప్రూఫ్ అన్నమాట. మన ఇంటెన్షన్స్ ఎలా మనకి నిజ జీవితంలో అచీవ్ అవుతాయి, దాన్నే మేనిఫెస్టేషన్ అని అంటారన్నమాట. సో ఇప్పుడు ఈ యాటమ్స్, ఈ పార్టికల్సే కాకుండా, ఎందుకంటే మనల్ని బ్రేక్ చేయండి, ఇప్పుడు మనం బ్రేక్ చేస్తే ఏమవుతుంది, యాటమ్సే ఉంటుంది. యాటమ్స్ని బ్రేక్ చేస్తే సబ్ యాటమ్సే ఉంటుంది, మళ్ళీ పార్టికల్స్ ఉంటుంది, మళ్ళీ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, తర్వాత చివర్లో మనకి క్వాంటా ఉంటుంది. ఆ క్వాంటా అంతా కూడా ఏముంటుంది, ఇట్స్ మేడప్ ఆఫ్ విత్ ఎనర్జీ. సో వీఆర్ 99.99% మనం ఎనర్జీ బీయింగ్స్ అన్నమాట. ఓన్లీ 0.001% మాత్రమే మనం ఈ ఫిజికల్ బాడీ. కానీ ఎప్పుడైతే మనము ఓన్లీ నేను ఫిజికల్ బాడీనో లేదంటే ఐఎమ్ జస్ట్ మైండ్ అనుకుంటామో, అప్పుడు మనం ఏది కూడా మేనిఫెస్టేషన్ చెయ్యలేము. అంటే మనం ఏమైతే కోరికలు ఉంటాయో వాటిని అచీవ్ చేయలేము. కానీ ఎప్పుడైతే మనల్ని, మన గురించి మనకు తెలుస్తుందో, ఈ సైంటిఫిక్గా నేను ఎవరు, అసలు నన్ను బ్రేక్ చేస్తే ఏమొస్తుంది, ఒక డబ్బు కరెన్సీ నోట్ని బ్రేక్ చేస్తే ఏమొస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో అందుకే మనము ఈ ఎనర్జీ సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నట్లయితే, క్వాంటమ్ ఫిజిక్స్ని జోడించి మనము మేనిఫెస్టేషన్ నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ గోల్స్ అనేవన్నీ కూడా ఈజీగా మేనిఫెస్ట్ అవుతాయన్నమాట. ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు గనక మీ కోరికలన్నీ కూడా నేను మేనిఫెస్ట్ చెయ్యాలి చాలా సులువుగా అనుకుంటే, మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. అదేంటిది అంటే, ఫ్రీ మేనిఫెస్టేషన్ క్లాస్ ఈ సండే 10 గంటలకు ఉంటుంది. 10 గంటల నుండి 12 గంటలకి మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. దానికి ఒకటే రిక్వైర్మెంట్, కింద కమెంట్ బాక్స్లో, డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ ఫామ్ ఇస్తాము. ఈ గూగుల్ ఫామ్ని మీరు ఫిల్ చేసినట్లయితే మా టీం మీకు కాల్ చేసి ఆన్లైన్ జూమ్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అండ్ ఇన్ కేస్ మీరు నాతో పర్సనల్గా ప్రైవేట్ కోచింగ్ తీసుకోవాలి, మీకున్న సమస్యలు మేబీ హెల్త్ ఇష్యూ అవ్వచ్చు, లేదా మనీ మీరు మేనిఫెస్ట్ చేయాలి, లేదా రిలేషన్షిప్స్ మంచిగా మేనిఫెస్ట్ చేయాలి, లేదా బిజినెస్ మేనిఫెస్ట్ చేయాలి, మీ కోరికలు ఏవైనా సరే మేము మీకు హెల్ప్ చేస్తాం. పైన ఉన్న నంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and I'll see you in the next video.